ఓం గం గణపతాయ నమః. దేవుళ్ళందరిలో మొట్టమొదటిగా పూజించేది వినాయకుడినే. అందుకే వినాయక చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి వినాయకుడిని అంకితం చేయబడింది. సంకష్టహర చతుర్థి 2024 ఆగస్టు శ్రావణ మాసం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం బహుళ చవితి తిథి 22 ఆగస్టు 2024 గురువారము సాయంత్రం 5:59 నుండి 23 ఆగస్టు 2024 శుక్రవారం మధ్యాహ్నము 3:29 వరకు ఉంటుంది. సంకష్టహర చతుర్థి ఆగస్టు 22వ తేదీన పూజ చేసుకోవాల్సిన రోజు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 3:17 వరకు ఉంది. సంకష్టహర చతుర్థి ఆగస్టు 22 గురువారము శ్రావణ మాసము. వినాయకుడి పేరు హేరంబ మహాగణపతి అని పిలుస్తారు. ఈరోజు స్వామివారి పీఠం పేరు గణపతి పీఠం. సంకష్టహర చతుర్థి ఆగస్టు 22, 2024 గురువారం శ్రావణ మాసం. వివిధ ప్రాంతాల్లో చంద్రోదయ సమయాలు తెలుసుకుందాం. హైదరాబాద్ రాత్రి 8:42 వరకు చంద్రోదయం అవుతుంది. విజయవాడ రాత్రి 8:33 చంద్రోదయం సమయం ముగుస్తుంది. చంద్రోదయ సమయం విశాఖపట్నం రాత్రి 8:22 వరకు. చంద్రోదయ సమయం కాకినాడ రాత్రి 8:26 వరకు. చంద్రోదయ సమయం రాజమండ్రి రాత్రి 8:28 వరకు. బెంగళూరు చంద్రోదయ సమయం రాత్రి 8:44 వరకు. ఢిల్లీ చంద్రోదయ సమయం రాత్రి 8:40. ముంబై చంద్రోదయ సమయం రాత్రి 9:08 వరకు. చెన్నై చంద్రోదయ సమయం రాత్రి 8:33. పూణే చంద్రోదయ సమయం రాత్రి 8:58. సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసిన తర్వాత 108 సార్లు పఠించాల్సిన మంత్రం ఓం గం గణపతయే నమః మరియు ఓం వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమయే దేవ్ సర్వకార్యేషు సర్వదా అంటూ ఈ మంత్రాన్ని వినాయకుడిని తలుచుకుంటూ పూజించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.